స్క్రీన్. తెలుగులో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈయన ఎప్పుడూ వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న సంగతి మనందరికీ తెలుసు. అయితే ఈయన ప్రస్తుతం రాజకీయాలను తలపించేలా లక్ష్మీ ఎన్టీఆర్ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కాకుండానే సినీ ఇండస్ట్రీలో బాగా హాట్ టాక్ నందుకుంది. ఎన్నో కీలక పరిస్థితుల్ని దాటుకుంటూ వచ్చి రిలీజ్ కి ముస్తాబైంది. ఇదిలా ఉంటే వర్మ మరో బాంబు లాంటి వార్తను పేల్చాడు. అదేంటంటే, నేను రాజకీయాల్లోకి వస్తాను అనే ఒక వార్తను తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఇక షాక్ తగిలించే వార్త ఏంటంటే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న భీమవరం నుండి పోటీ చేస్తానని వర్మ పేర్కొనడమే. గతంలో పవన్ నా అభిమాని అంటూనే ఆయన మీద సంచలన కామెంట్లు చేసిన సంగతి అందరికీ తెలిసింది. దాంతో మెగా ఫ్యామిలీ ఆగ్రహానికి గురయ్యాడు. ఏమైందో తెలియదు కానీ ఆ తర్వాత ట్రోల్స్ చేయడం మానేసి సైలెంట్ అయ్యాడు. ఇప్పుడు లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ కి కేవలం ఒక్కరోజు మాత్రమే ఉన్న టైంలో ఇలాంటి ఘాటు వ్యాఖ్యలు చేసి తెలుగు ప్రజల దృష్టిని తన వైపు లాక్కున్నాడు. నిజానికి నామినేషన్లు వేయడానికి గడువు కూడా పూర్తయినా ఆయన ఇలా ఎలా అంటున్నారా అని జనాలను ఒక్క సందిగ్ధంలో పడేశారు. కానీ వర్మ మాత్రం నాకు హైకమాండ్ నుంచి అనుకూల స్పందన వచ్చిందని ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అనంతరం మరో పోస్ట్ చేశాడు. ఏప్రిల్లో ఫూల్ చేశాను, జస్ట్ జోక్ అంటూ పోస్ట్ చేసి నిజంగానే అందరినీ ఫూల్స్ చేశాడు వర్మ. అంతేకాదు, ఈ జోక్ ని నమ్మే అంత ఫూల్స్ ఎక్కడ ఎవ్వరూ లేరు అనుకుంటా అని వర్మ కామెంట్ కూడా చేశాడు. వర్మ తెరకెక్కించిన లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా మొత్తాన్ని లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ఎలా వచ్చింది, ఆ తర్వాత జరిగిన కీలక పరిణామాలు ఇందులో చూపించనున్నారు. ఇక చూడాలి మరి ఈ సినిమా రేపు ప్రేక్షకుల్ని ఎలా ఆకట్టుకుంటుందా అని. లక్ష్మీ ఎన్టీఆర్ మూవీ రివ్యూ అలాగే పబ్లిక్ టాక్ తెలుసుకోవాలా అయితే వెంటనే తెలుగు ఫుల్ స్క్రీన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.